వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారములండి. నేను వైద్య లక్ష్మణ్. అయితే ఈ మధ్య కాలంలో మనము ఎంతోమంది ఈ సమస్యతో సతమతమవుతూ ఉన్నారు. అయితే దీనికి కేవలం ఆపరేషనే మార్గమా అంటే కాదండి. ఆపరేషన్ కేవలమే మార్గం కాదు. దీంట్లో ఆపరేషన్ లేకుండా కూడా మన యొక్క అవస్థని మనం బాగా చేసుకోవచ్చు. ఈ యొక్క సమస్య వచ్చేసేసి మోకాళ్ళ నొప్పులండి. మోకాళ్ళలో కాల్షియం తగ్గిపోయేసేసి ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి పరిగణించబడుతున్నది. దీన్ని సంధిగత వాతం అని చెప్పి ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము. ఈ యొక్క ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల చాలా తీవ్రమైన నొప్పి మోకాళ్ళలో ఏర్పడుతూ ఉంది. మోకాళ్ళలో వాపు రావటము మరియు క్రమేణా నడుస్తూ ఉండటం వల్ల ముళ్ళు కుచ్చుకున్నట్టు ఆ యొక్క జాయింట్ మధ్యలో ఉండే ఏదైతే కార్టిలేజ్ బోన్ ఉంటుందో ఆ కార్టిలేజ్ బోన్ వాపు వచ్చేసేసి దాంట్లో రప్చర్ అవుతూ అది రాపిడికి గురయ్యి లోపల దాంట్లో వచ్చే కార్టిలేజ్ కంప్లీట్ డివైడ్ అయిపోయేసి ముళ్ళు కుచ్చుకున్నట్టు చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది మరియు వాపు ఉంటుంది. అయితే దీన్ని భరించలేక ఎంతోమంది ఇంకా ఆపరేషనే మార్గం అని చెప్పేసి ఆపరేషన్స్కి వెళ్తూ ఉంటారు. అయితే ఆపరేషన్స్కి వెళ్ళకుండా ఆయుర్వేదంలో దీనికి 100కి 100% చికిత్స అనేది లభ్యంగా ఉన్నదండి. అయితే దీంట్లో ముఖ్యంగా కారణాలు వచ్చేసేసి ఎక్కువ సమయము నిలబడటం కానీ లేదంటే ఎక్కువగా నడవటం కానీ మరియు ఆహార పద్ధతుల్లో మనకు సరైన కాల్షియం కానీ ఐరన్ కానీ సరైన మోతాదులో తీసుకోకపోవడము మరియు ఊబకాయము ఒబేసిటీ వల్ల కూడా ఈ యొక్క సమస్య ఎక్కువగా అవుతుందండి. అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాము. సో ఈ మోకాళ్ళలో కానీ లేదంటే కింద మడిమెలలో కానీ లేదంటే నడుములో కానీ ఇవన్నిట్లలో కాల్షియం అనేది తగ్గుతూ ఉంది. సో ఈ కాల్షియాన్ని మనం ఏ విధంగా మెరుగు చేసుకోవచ్చు అనేది నేను దీనికి కొన్ని చిట్కాలు చెప్తానండి. ఇవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అయితే ఆయుర్వేదంలో వచ్చేసేసి ముఖ్యమైన చికిత్స అయితే జాయింట్ డీజనరేషన్ని చాలా కంప్లీట్గా తగ్గించడానికి ఒక మార్గం ఉన్నదండి. దానికే బస్తి చికిత్స అని చెప్పేసి చెప్తూ ఉంటాం. బస్తి అనేది ఇది ఒక రకమైన ఎనిమా అండి. ఈ ఎనిమా థెరపీ వల్ల ఇది రెగ్యులర్గా దీంట్లో కొన్ని ఔషధాలు మన గుదా మార్గం నుండి ఈ కొన్ని ఔషధాలు కషాయాలు దీన్ని పంపిస్తూ ఉంటామండి. లోపలికి వేసినప్పుడు ఈ యొక్క ఔషధ గుణాల వల్ల అక్కడి నుండి అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ వాత వ్యాధి అని చెప్పేసి పరిగణిస్తూ ఉంటాం దీన్ని. అంటే ఆయుర్వేదంలో 80 రకాల వాతాలు 80 రకాల వాతాలలో సంధిగత వాతం ఒకటి. సంధిగత వాతం అనేది ఆస్టియో ఆర్థరైటిస్. ఈ ముఖ్యంగా వాతం పెరగడం వల్ల అవుతూ ఉంది. వాతానికి బస్తీ చికిత్స అనేది చాలా ఉత్తమమైన చికిత్స ఆయుర్వేదంలో. అయితే ఈ విధంగా ఔషధ కల్పనలు చేసి బస్తీ ఎనిమా అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండటం వల్ల జాయింట్ డీజనరేషన్ అసలు ఆపరేషన్ చేయాలి ఇంకా వేరే మార్గం ప్రత్యామ్నాయం లేదన్న పరిస్థితిలో కూడా మేము పేషెంట్స్కి చాలా బాగా చేశాము. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు మెరుగ్గా చేసుకోగలుగుతున్నారండి. అయితే దీంతో పాటు ఇంట్లో చేసుకోగలిగే కొన్ని సులభమైన చికిత్సలు నేను చెప్తున్నాను. అయితే దీంట్లో వచ్చేసేసి మన బాదాం గోంద్ అని చెప్పేసి దొరుకుతుందండి. బాదాం బంక అయితే బాదాం గోంద్ అంటారు, దీన్ని గోంద్ బాదాం అంటారు. సో ఈ యొక్క గోంద్ బాదాం ఒకటి మరియు బూరుగు బంక, బూరుగు చెట్టు యొక్క బంక అది మోచరస్ అని చెప్పేసి చెప్తాము. మార్కెట్లో మోచరస్ పేరుతో దొరుకుతున్నది. ఇవి 100 గ్రాములు అయితే శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము, ఆవు పాలలో శుద్ధి చేసి ఎండబెట్టి పౌడర్ చేసిన అశ్వగంధ చూర్ణము 300 గ్రాములు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసి ఒక 5 గ్రామ్స్ ఉదయము సాయంత్రం కనుక తీసుకుంటున్నట్లయితే పాలలో కలిపి తీసుకుంటున్నట్లయితే క్రమేణా కాల్షియం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఒక సూత్రం ఉందండి, వృద్ధి సమానై సర్వేషాం విపరీతై విపర్యః. అంటే సమాన గుణం ఉన్న వస్తువులు దాన్ని వృద్ధిపరుస్తాయి, అదే విపరీతమైన గుణం ఉన్న వాటిని తగ్గిస్తూ ఉంటాయి. అయితే దీంట్లో మనం యూజ్ చేసేది ఎందుకంటే మనకు కాల్షియం అనేది కాల్షియంతో పాటు మోకాళ్ళలో ఏదైతే సైనోవిల్ ఫ్లూయిడ్ అంటాము, అది మోకాళ్ళలో గుజ్జు అని చెప్పేసి పరిగణిస్తూ ఉంటారు నార్మల్ భాషలో. అయితే దానికి సమానమైన గుణాలు వీటిలో ఉన్నాయి. ఇవి దాన్ని ఉత్పత్తి చేసి దాన్ని వృద్ధి చేస్తాయి శరీరంలో. సో దీంతో పాటు మీరు ఇంకా వాడాలనుకుంటే దీంట్లో బృహద్వాత చింతామణి రస్ అని చెప్పేసి మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. అది ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర వాడవచ్చు. లేదు అంటే 1 గ్రాము స్వర్ణభస్వంలో 60 గ్రాముల శుద్ధి చేసిన అశ్వగంధ చూర్ణము 2 మిక్స్ చేసేసి 1 గ్రామ్ చొప్పున ఉదయం సాయంత్రము రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. దీంతో పాటు గోమూత్ర శిలాజతు. సో గోమూత్ర శిలాజతు ఒక రత్తి ప్రమాణం అంటే గురిగింజ ప్రమాణము ఉదయం సాయంత్రము కొద్దిగంత పాలలో కానీ వాటర్లో కానీ కలిపేసేసి తాగుతూ ఉండాలి.
దీంతో పాటు మన నువ్వులు లడ్డూగా చేసుకునేసేసి డయాబెటీస్ లేని వాళ్ళు నువ్వులు బెల్లము 2 కలిపేసేసి దీన్ని లడ్డూగా తినవచ్చు. దీంతో పాటు రాగి జావ, రాగులలో మంచి కాల్షియం ఉంటుంది. సో ఈ కాల్షియం ఏవైతే మేము చెప్తున్నామో ఇవి ఎక్కడ కూడా కిడ్నీలో స్ట్రక్ అయ్యేసేసి కిడ్నీ స్టోన్స్ ఫామ్ చేయడం అలాంటిది 1% కూడా ఉండదు. సో అలాంటి కాల్షియం ఇది. సో ఈ వేరే రకాల కాల్షియమ్స్ ఏవి ఉన్నా కానీ అవి కిడ్నీలో స్టోన్ ఫామ్ చేసే గుణం అనేది ఎంతో కొంత కలిగి ఉంటాయి. కానీ దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ప్లస్ దీంట్లో సైడ్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అయితే ఇది రెగ్యులర్గా మీరు వాడుతూ దీని ద్వారా మంచి సత్ఫలితాలు పొందుతారని చెప్పేసి నమ్ముతున్నానండి. నమస్కారం.